కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారంటే, ఈరోజు మన దగ్గరకు ఒక కస్టమర్ వచ్చినాడు. వచ్చేసి సాయి నేను ఒక 30,00,000 ఇన్వెస్ట్‌మెంట్ పెడతా. మంచి ప్రాజెక్ట్ చెప్పు అన్నాడు. సరే అని చెప్పి ప్రాజెక్ట్ గురించి చెప్పిన. ప్రాజెక్ట్ చూపించినాం. ప్రాక్టికల్‌గా బాగుందన్నాడు. చుట్టుపక్కల ఏమేం డెవలప్‌మెంట్స్ రాబోతున్నాయి అనేది చూసిండు. బాగుందన్నాడు. ఓకే అన్నాడు. నాకు ఈ ప్రాజెక్ట్ ఓకే. మనము మిగతా నెక్స్ట్ ప్రాసెస్ ఏమో చూసుకుందాం అని అన్నాడు. సరే అని చెప్పి ఓకే అని అన్నాం. అయితే అన్న తర్వాత కస్టమర్ ఒక మాట అన్నాడు. ఏమని? సార్ మరి నెక్స్ట్ ఇయర్ మా డాటర్ మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పాను అన్నాడు. ఓ గుడ్ సార్ అని చెప్పాను అన్నా. అయితే అన్న తర్వాత అప్పుడు ఒక మాట అన్నాడు. సార్ మరి నెక్స్ట్ ఇయర్ వరకు 60 అయిపోతుంది కదా అన్నాడు. సార్ ఏం సార్ అన్నాను. అంటే అదే ఇప్పుడు పెట్టే 30,00,000 కదా సార్, 60,00,000 అయిపోతాయి కదా నెక్స్ట్ ఇయర్ కనంటే. అలా ఉండదు సార్. ఇప్పుడు మీరు పెట్టేది ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఇమీడియట్ గా నెక్స్ట్ 1 ఇయర్ లో 6 మంత్స్ లో డబల్ అయిపోతాయి అంటే అదంతా ఉత్త అబద్ధం సార్ అని అన్నా. అదేంది మొన్న ఇంకో అతన్ని కలిస్తే అతను అన్నాడు కదా 1 ఇయర్ లో డబల్ అయిపోతుంది సార్, ఇన్వెస్ట్మెంట్ పెట్టండి ఇక్కడ అని చెప్పి అన్నాడు కదా అంటే, మీకు చెప్పినాడు ఎవరో అతను రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సార్. అలా అనేది రియల్ ఎస్టేట్ లో ఇవాళ పెడితే నెక్స్ట్ ఇయర్ కి ఇంకో 6 మంత్స్ లోనే డబల్ అయిపోతా అంటే అదంతా ఉత్త అబద్ధం అని చెప్పి నేను చెప్పినాను. ఇలా కూడా ఉంటారు కొంతమంది కస్టమర్. సరే, ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సాయంత్రం ఫాలో అవుట్ పెట్టుకో. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.